నిలబడి ఎవరు నిలబడడానికి ఏం పని అవదు. మరి రాష్ట్రంగా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు గారే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన వెళ్ళడం పెందరగాడి ఇంటికి. పవన్ కళ్యాణ్ గారిని ఎందుకంటే వంకాయ గీత గారి పరిపాలన బాగాలేదు. ఒకసారి 2-3 చుట్లు చూసేవాడిని. ఒకసారి కొత్త అభ్యర్థి, తర్వాత ఒక సీఎం క్యాండిడేట్ ఇక్కడ వచ్చి పోటీ చేస్తున్నాడంటే మేమంతా కలిసి కట్టుగా చేద్దామని చెప్పేసి ఆయనకు ఒక అవకాశం ఇద్దామని. అదే ఇప్పుడు పిఠాపురం అంటే కాకినాడ అని చెప్పుకునేవారు, కాకినాడ దగ్గరలో. ఇప్పుడు మొత్తం నేషనల్ వైడ్ గా ఆయన పోటీ చేస్తాం తెలిసింది. ఎలా అనిపిస్తుంది మీకు? అంతా కూడా అయిందే నెగ్గిద్దండి, వన్ సైడ్ అయిపోతుంది. వన్ సైడ్. అలాగే రాష్ట్ర పరంగా చూస్తే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందా, జగన్మోహన్ రెడ్డి గారా? చంద్రబాబు నాయుడు అండి. కూటమే. మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోగలరా? 150 ఎదుర్కోగలరా? ఇదే అవకాశం అండి. ఎలా ఉందండి జగన్ గారి పరిపాలన? కొంచెం డౌన్ గానే ఉందండి, బాగాలేదు ఆయన పరిపాలన. బాగా కదండి, డౌన్ అయిపోయాడు. అదే సంక్షేమ పథకాలు, అమ్మఒడి అవి మా ఎందుకంటే చొక్కబడి చెప్పండి, దాని దగ్గర వెనక ఆయన తీసుకున్నాడు కదా, అదనమాట. ఇచ్చింది 2 రూపాయలు అయితే. సో మళ్ళీ అన్ని ఇంకంటే చెప్పిందే మనం చెప్పడం, రిప్లై చేయడం అన్నది పద్ధతి కాదు. కాకపోతే కరెంట్ బిల్లు అని ఉప్పులు ఇప్పుడు మధ్య తరగతి తోటి బాగా ఇది అయిపోయాడు కదండి, అదనమాట. ఏ సంక్షేమ పథకాలని చంద్రబాబు నాయుడు గారు ఇస్తానంటున్నారు, 2-3 ఏళ్ళు ఎక్కువ వేసి ఇస్తానన్నారు. మరి అప్పుడు వెనక్కి వెళ్దా? మనం చూడాలి కదండి అది. మరి ఈయన ఏ రకం చేస్తే చూడాలి. ఆయన చూసాం కాబట్టి మనం బాగాలేదని చెప్తున్నాం. చూస్తే ఈయన ఒకసారి చూసిన తర్వాత చేయగలదు లేదా అప్పుడు మనం చెప్పచ్చు అదనమాట. ఎవరు గెలిచినా తక్కువలోనే వస్తారండి, బాగా తక్కువ దెబ్బగానే ఉంటుంది. దెబ్బగానే. మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు రావాలనుకుంటున్నారు? అభిప్రాయం అండి, కుర్రోళ్ళు పవన్ కళ్యాణ్ అంటున్నారు, పెద్దోళ్ళేమో మామూలుగా ఇది అంటున్నారు, అంటే వంకాయ గీత అంటున్నారండి. ఏంటంటే డైరెక్ట్గా ఎవరికి రూపాయి వచ్చినా డైరెక్ట్గా ఇంటికి వస్తుంది మనిషికి, బోకరు లేకుండా. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తే ముఖ్యమంత్రిగా ఎవరు వచ్చే అవకాశం? జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తారండి. కూటమితో ఇలా వస్తున్నారు, వీళ్ళు ఎంతమంది వచ్చినా అవుదా? మా ముఖ్యమంత్రి అయితే ఆయన అవుతాడండి. ఎలా ఉంది పరిపాలన జగన్ గారు? బాగానే ఉందండి, బాగానే ఉంది. మయ్యంగా డబ్బులు పోవట్లేదు ఎవరికైనా, ఎవరికి వచ్చినా డైరెక్ట్ గా ఇంటికి వస్తున్నాయి డబ్బులు, ఇంటికి వస్తున్నాయి. అదండి, బాగుంది పరిపాలన, బాగుంది. సంక్షేమ పథకాలు ఏమైనా లబ్ధి పొందారా మీరు? పొందాం కదండి, రైతు భరోసా పొందాం, అది పొందాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చే అవకాశం ఉందా? ఎవడొచ్చినా ఎవరి పని ఆడితేనండి, ఇందులో ఎవడొచ్చినా ఈడు మనమే బతుకుతాడు కానీ మనల్ని తినేస్తారంతే. 5 ఏళ్ళు ఆడి పరిపాలన అంతే. పవన్ కళ్యాణ్ ఎత్తుంది. పవన్ కళ్యాణ్ జనసేన గీత గారి పరిపాలన బాగాలేదు. లేదండి, మొన్న పోయిన టర్మ్ లోని ఎంపికం చేశారు కదా, ఎంపికం చేసినప్పుడు నీరు దాసిడి రాజా ఏరియాకి అమ్మేసుకున్నారండి. దాసిడి రాజా గారు మన ఏరియాకి అమ్మేసుకున్నారు, వంకాయ గీత గారు దర్భా గారు కలిపి గ్రామంలో ప్రజలందరినీ ఏడిపించారు. ఏడిపించడం వల్ల మాకు పంటలు బాగా పండలేదు. ఆ తర్వాత ముందు టీఆర్పీ తరఫున అధికారంలోకి వచ్చాక ఆ ఏరియాలో కూడా అప్పుడు కూడా ఏం చేయలేదు, ఆ 5 సంవత్సరాలు కూడా. ఇప్పుడు రాష్ట్ర పరంగా చూస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు వస్తుంది. కూటమే. జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగాలేదు. లేదండి, సంక్షేమ పథకాలు ఏం చేస్తున్నారు? ఏమవుతుంది అనవసరం. అప్పుడు మనకి ఏంటంటే, ఇప్పుడు మా భూములు మాకు ఇన్ని సంవత్సరాలు పెట్టి పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారిని, చంద్ర పరిపాలన గారిని చేసినప్పుడు కూడా మన భూమి రీసర్వే పెట్టకన్నా ఎవడు రీసర్వే ఇతను వచ్చి పెట్టాడు. వచ్చి మన భూమి రీసర్వే పెట్టి మన భూములమ్మో అతని దగ్గర తాకట్లు పెట్టుకోవడం, మనకు డూప్లికేట్ గా మారితే ఇంకెవడు ఎవడేస్తారండి. కూటమి వచ్చే అవకాశం. కూటమి వస్తుంది. పవన్ కళ్యాణ్ గారు. ఎందుకనండి గీత గారి పరిపాలన బాగాలేదనా? బాగానే ఉంది, బాగున్నా కొత్త కదా, కొత్త మీద అలాగ ఉంటది. ఒక అవకాశం ఇద్దారా ప్రతి వాళ్ళు. రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయ్యే అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు గారు అయ్యే అవకాశం ఉందా? ఇలా త్వర చంద్రబాబు అయ్యే అవకాశం ఉంది. జగన్ గారి పరిపాలన బాగాలేదు. మరి ఆయన ప్రతి పిల్లలకి చదివిస్తున్నాడు, అభివృద్ధి అంటున్నారు, సంక్షేమ పథకాలు అంటారు కానీ అది ఏం కరెక్ట్ కాదండి. అది కరెక్ట్ కాదు. అభివృద్ధి లేదు. చేసి మంచి పనులు చేస్తే బాగుంటది, చేసి పనులు బాగోకపోతే ఎలా బాగుంటది? అలా పెట్టేసి ఇలా పెట్టేసేసి అన్ని చేసేస్తే రేపు పొద్దున పరిస్థితి ఏంటి? ఇవాళ బాగానే ఉంటది, తినేస్తారు, తలకు 10,000 తలకు 5,000 పెట్టి ఇచ్చేస్తున్నాడు, రేపు పొద్దున పరిస్థితి ఏంటి? అది భవిష్యత్తులో పరిస్థితి బాగోదు. అది అందు గురించి రాష్ట్రం వెనక్కి పోతుంది. వెనక్కి పడిపోవడం కాదు, అది కూటమి వస్తే చంద్రబాబు నాయుడు గారు మంచి వస్తుంది. మారాలి, ప్రతి ఒక్కరు కూడా మారితేనే బాగుంటుంది.
పవన్ కళ్యాణ్ గెలిచే ఎందుకని కొత్త ఛాన్స్ ఇవ్వాలని అలాగని కాదు, అతని మీద ప్రతి ఒళ్ళకి ఇది ఉందా, దాని మీద అపమానం మీద ప్రతి ఒళ్ళు కూడా వేస్తారు దాన్ని. అతనికైతే ఈ చుట్టుకి అడ్డు ఉండదు అది. అలాగే రాష్ట్రపరంగా చూసుకుని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా, మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు? చంద్రబాబు నాయుడు వచ్చే అవకాశం పడుతుంది అది. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ పరిపాలన చెప్పడం ఉందా, ఏమీ లేదు. ఇంకా డిస్ప్యూట్ లో ఉందా జగన్ గారి పరిపాలన? అంతకంటే ఉందా? కూటమి వస్తే బాగుంటది అది. ముఖ్యమంత్రిగా అయితే కూటమి ప్రభుత్వం వస్తుందండి అని మేము అనుకుంటున్నాం. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? జగన్ గారి పరిపాలన అయితే బాగోలేదండి. మరి సంక్షేమ పథకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలు అంటే ఒక 10,000 15,000 అయితే సంక్షేమ, ఉపాధి లేని సంక్షేమ పథకాలు ఎన్నితో సుఖం ఏముందండి? అభివృద్ధి లేదు, అభివృద్ధి లేదు. మా పెద్దాపురం కట్టమూరు కాండ్రకోట వెళ్ళి బిజ్జి పడిపోయింది, 5 సంవత్సరాలు అయింది. ఇప్పుడు ఆ బిజ్జి కట్టించలేకపోతే ఇంకేం ఏంటండి సంక్షేమ పథకం? జగన్ ప్రభుత్వం ఇంకేం బాగుంది అనుకుంటారండి? 5 సంవత్సరాలు అయిపోయింది బిజ్జి పడిపోయి. 10 గ్రామాలకు రహదారి అది, దోవలేదు, తెన్ను లేదు. రాష్ట్రం అంతా రోడ్లు లేవు కదా. రాష్ట్రం అంటే రోడ్లు లేనేలేవు, అది జనాలకు తెలుసండి. ఎక్కడైనా రోడ్ల మీద చేపల చెరువులు చేసుకున్నారు, రోడ్ల మీద అన్ని చేపల చెరువులు చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు దెబ్బతలే కానీ జగన్ గారు రోడ్లు ఎక్కడ తప్ప అంతవరకు కూడా గోతులు వచ్చి గొప్పలు వచ్చాయి. పవన్ కళ్యాణ్ రోడ్డు మీద వస్తుంటే ఏదైనా రోడ్డు చేస్తుంటే వాళ్ళు వచ్చి ముందు రోడ్డు చేసేవారు. ఇప్పుడు మరి వీళ్ళు కూటమితో వస్తున్నారు, ప్రభుత్వం స్థాపించే అవకాశం ఉందా? ఉందండి, కంపల్సరీ ఉందండి. ఇప్పుడు మరి పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. అవునండి. ఆయన గెలిచి ఎమ్మెల్యేకి గెలిచే అవకాశం ఉందా? ఉందండి, పక్క మెజార్టీతో, భారీ మెజార్టీతో నెగ్గుతాడండి. ఇక్కడ గెలిపించుకుంటారా? బ్రహ్మాండంగానండి. ఓటికి ₹1,00,000 ఇచ్చిన వైఎస్ఆర్ వాళ్ళు పవన్ కళ్యాణ్ నెగ్గుతాడండి. కూడా కరెంట్ బిల్ 500 600 మించి రాలేదండి. ఇప్పుడు ఎక్కడ 2,000 2500 అండి. ఇంకా అలాగైతే ఆయన 10,000 ఇస్తే సుఖం ఏముందండి? 10,000 ఇస్తున్నాడు, ఇలాగ 20,000 లాగుతున్నాడు అండి. ఇంకెదరికేమి వెళ్తాం? ఈ బాబు చిన్న చిన్న వాళ్ళకి ఏం దారి ఉండలేదు. కూలోడి కూలున్నా 500 కూలి ఉందనుకోండి, సందాలకు 300 ఖర్చు అయిపోతుంది. ₹100 ఏమో సిగరెట్లకి చుట్టడం ఉంది. ఇంటికి వెళ్తే 100 వస్తుందండి. మందుకు పేరు లేదండి. ఆయన చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు అయితే కోటరు మామూలుగా ₹175 మంచి మందు. ఈయన మందుకు పేరు లేదండి. గుర్రాలు తాగే మందు కూడా 200 250 గుర్రాలు అంతే అండి. మనిషితో కూడా అదే తాగేస్తున్నాడండి. మనసుతో కూడా ఇంకా ఆయన ఏ బ్యాండ్ ఇస్తే ఆ బ్యాండ్ కొనవలసి వస్తుంది. అదండి, ఆయన ముందు తాగవలసి వస్తుంది. మరి ఇప్పుడు ఈ ఎలక్షన్ ఇప్పుడు ఈ ప్రభుత్వం అయితే మారిపోద్దండి. మామూలుగా తెలుగుదేశంలో అప్పుడు ఏ క్వాలిటీ ఉంటుంది ఆ క్వాలిటీ దిగిద్ది. రేటు కూడా తక్కువ వస్తుంది. తెలుగుదేశం రావాలి. మరి ఇక్కడ పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి అయితే కట్టలేదండి. పవన్ కళ్యాణ్ గారు కట్టలేదు. కనీసం ఇంట్లోకి 5 లక్షలు ఉన్నా కానీ 5 లక్షలు ఇచ్చినా సరే ఈయనకి అయ్యో పని ఈయనకి వేస్తారండి. పవన్ కళ్యాణ్ ఇంకా అసలు అడ్లేదు సమస్య. ఆయన మాత్రం చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఆయన రావాలని మేము కోరుకుంటున్నాం. ఇక్కడైతే పిఠాపురం ఈయనే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ మామూలుగా అభివృద్ధి సమస్య ఏం కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ వస్తే ఒకసారి చూడాలని. అంటే 2 చోట్ల గతంలో ఓడిపోయాడు కదా, అదే సానుభూతి కూడా ఉంది. ఆయన ఇక్కడ పిఠాపురం ఎంచుకోవడానికి ఎలక్షన్స్ లో మీ ఫీలింగ్ ఎలా ఉంది? కాపులు కూడా ఉన్నారు ఇక్కడ, బాగా సెంటిమెంట్ కూడా ఎక్కువండి. సెంటిమెంట్ కూడా ఎక్కువ. ఆల్రెడీ కరోనాలో గానీ మామూలు అతని డబ్బులు పంచిపెట్టడంలో కానీ మంచితనం ఉంది అతని దగ్గరే. ఎవరికైనా సాయం చేయడంలో కొంత మంచితనం ఉంది. సో ఆయన వస్తే బాగుంటుంది. ఆయన వస్తే ఒకసారి చూడాలనిపిస్తుంది. రాష్ట్రపరంగా జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా? అక్కడ చంద్రబాబు నాయుడు వస్తేనే బాగుంటుందండి. చంద్రబాబు నాయుడు వస్తే బాగుంటుంది. కూటమి వస్తేనే బాగుంటుంది. ఆయన రావాలి. జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన అంటే ఈ పెన్షన్ ముసలి వాళ్ళకి కాబట్టి పెన్షన్ ఇచ్చే వాళ్ళకి, ఇప్పుడు హౌస్ లేని వాళ్ళకి హౌస్ ఇచ్చే వాళ్ళకి బాగానే ఉందండి. ఈ రోడ్ల సమస్య కానీ ఇప్పుడు నెర పనికి వెళ్ళి వాడు ఒక 500 తీసుకుంటాడండి. ముందేసి కొడుకుంటే దారిలో 300 తగ్గిస్తే 200 ఏమొస్తాను ఇంటికి వద్దులకి. కరెంటు బిల్లు అని ఇవన్నీ కట్టుకోలేడు కదా. నెలకి 1,500 2,000 కరెంటు బిల్లు వస్తుంది. అదే సంక్షేమం వరకు ఓకే, కానీ అభివృద్ధి కూడా ఉంటే బాగుంటుంది జగన్. ఇప్పుడు ఈ 2 చేస్తారని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. నిజం జరిగే అవకాశం ఉందా? అతను మరి ఒకసారి తేడా చేసిన దాని మీద అలాగని చెప్పలేమండి. చేస్తే బాగానే ఉంటదండి. చేస్తే బాగుంటుంది. ఆయన రావాలనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ ఎలా ఉందన్న వంగగీత గారి పరిపాలన ఈ 5 ఏళ్ళలో? వంగగీత గారు ఆల్రెడీ ఎంపీ, ఇంకా అయిపోయింది కదా, దాని గొడవ లేదు. ఇంకా ఇప్పుడు ఎలా ఉంది అడగండి. ఇంకా ఇప్పుడు ఈసారి నుంచి పవన్ కళ్యాణ్ ఆయనకు ఒక అవకాశం ఇద్దాం అనుకుంటున్నారు. అలాగే రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే అవకాశం ఉందా, చంద్రబాబు నాయుడు గారు? అది నాకు తెలియదు. ఇంకా మా ఇక్కడ మీ అభిప్రాయం చెప్పండి, ఎవరు వస్తే బాగుంటుంది రావాలనుకుంటున్నారు? ఇంక నేనేమంటాను, కూటమి వస్తుంది అనుకుంటున్నాను. కూటమే. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? బాగానే ఉంది. ఏం మార్పు కోరితే కూటమి వస్తుంది అనుకుంటున్నాను. కానీ ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్
ఏకాగ్రమా చెప్పండి. యాక్గా అంటే గట్టిగానే ఉంటుందా? గట్టిగానే ఉంటుంది. గెలిచే పవన్ కళ్యాణ్ గెలుతాడండి. ఎందుకనండి? ఏదో చూద్దాం అనుకుంటున్నాం అండి. పవన్ కళ్యాణ్ వంగా గీత ఈ రాజశేఖర్ ఈ జగన్ మామూలుగా మాకు ఏమి చేయలేదండి. అంటే వంగా గీత గారి వల్ల ఇక్కడ వంగా గీత వల్ల వంగా గీత ఎంపీ చేసిందండి. ముందు టర్లో ఎమ్మెల్యే గారు చేయలేదు కదండి. మా సంతలో పైరి విడించేస్తాను చుట్టూ ఏమి చేయించలేదండి. చేయించలేదు. రాష్ట్ర పరంగా చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కూటమితో వచ్చే అవకాశం ఉందా? జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉందా? లేదండి, చంద్రబాబు నాయుడు అవుతాడండి సీఎం. కూటమే. ఎలా ఉందండి జగన్ గారి? జగన్ గారి ఇప్పుడు వైఎస్ఆర్ ఇదే బాగుందండి. పవన్ కళ్యాణ్ పార్టీ బాగుందండి. జగన్ గారి పరిపాలన బాగలేదండి. పరిపాలన బాగలేదు. ఏం చేయలేదు. మరి సంక్షేమ పథకాలు ఏం చేశారు? మీరేం లబ్ధి పొందారు? మాకు ఏం చేయలేదు. ఎందుకండి మాకు డబ్బు ఒక చుట్టూ వేసాడండి. 4 చుట్లు వేస్తానండి. ఒక చుట్టూ వేస్తామండి. మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏ సంక్షేమ పథకాలను నేను ఇస్తాను, 1000 2000 ఎక్కువ ఇస్తాను, అభివృద్ధి కూడా చేస్తాను అన్నారు. అది జరిగే పనేనా? మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నామండి. చేసేదండి. ఆయన వస్తూ చేస్తాడండి. కూటమి రావాలనుకో చేస్తాడండి. పవన్ కళ్యాణ్ ఉందండి. వంగ గీత గారి పరిపాలన ఎలా ఉంది? పరిపాలన ఎంతవరకు బాగానే చేసిందండి. కాకపోతే పార్టీ పరంగా దానికి ఓటేయడానికి ఇష్టం లేదండి. ఆ పార్టీ పరంగా కాబట్టి దీనికి కొత్త కాబట్టి ముందు రాజశేఖర రెడ్డికి వేసాం. రాజశేఖర రెడ్డి పరిపాలన చాలా బాగుంది. రాజశేఖర రెడ్డి కొడుకు కదా అని జగన్ కేసాం. జగన్ అభివృద్ధి ఏం చేసాడు చెప్పండి? రాష్ట్రానికి సంక్షేమం చేస్తున్నాడు. అప్పు చేసి డబ్బులు ఇస్తున్నాడు. అభివృద్ధి చేసి డబ్బులు ఇస్తే అందరూ ఆశిస్తాం. 10 రూపాయలు సంపాదించి 5 రూపాయలు ఖర్చు పెట్టాలి. 5 రూపాయలు సంపాదించి 100 రూపాయలు ఖర్చు పెడుతున్నాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చే అవకాశం ఉందంటారా? కంపల్సరీగానండి. రాష్ట్రం బాగుపడాలి అంటే చంద్రబాబు నాయుడు రావాలి. చంద్రబాబు నాయుడు గారు ముందు జగన్ కేసామండి. జగన్ రాజశేఖర రెడ్డి గారు అబ్బాయి బాగా చేస్తాడని చంద్రబాబు నాయుడు వదిలేసి జగన్ కేసాం. మనకు అందుబాటులో ఉన్న అభ్యర్థి ఓటేస్తామండి. మనం కాదంటారా? ఎవరు అందుబాటులో ఉన్నారండి? మీరే చెప్పాలి. మీరు చెప్పాలా? నేను చెప్పి మాకు అందుబాటులో గీత గారు ఉన్నారండి. నియోజకవర్గం మీదే కదా మాదండి. గీత గారు అందుబాటులో ఎక్కువ ఉంటారండి. గీత గారికి వేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆదరణ ఉన్నటువంటి ఆదరణ అంటే దేని వల్ల మనకి ఆదరణ అంటే సినిమా ఫీల్డ్ ఆదరణ. మనం 100 రూపాయలు టికెట్ ఇచ్చేస్తే లోపల పంపుతున్నాడు, ఉత్తినే పంపలేదు కదా. ఆడి వల్ల మనం పిఠాపురం నియోజకవర్గం ఎవరు లబ్ధి పొందారా? పవన్ కళ్యాణ్ పొందారా? అడగండి. ఒక్కొక్కడు పొందాడు చెప్పండి. గతంలో ఇవిడ ఎంపీగా చేసింది కదా, అభివృద్ధి జరిగిందండి. ఏం జరిగిందండి? మాకు అమ్మఒడి వచ్చిందండి. కరోనా టైంలో ప్రతి ఇంటి కూడా బియ్యం పంపారు. సంవత్సరం పాటు జనాలు పోషించారు ప్రభుత్వం. గీత గారు కాదు, గీతన్న జగన్ పరిపాలన జగన్ దగ్గర నుంచి వస్తుంది. నాన్న దత్తని కదా అమ్మ ఉండిద్ది. నాన్న దాకుండా అమ్మ ఉండదు కదా. ఇంకేం కావాలండి? నాకు చెప్పండి. నేను ఒక రైతుని అండి. నాకు రైతుకి ఇస్తున్న డబ్బులు పడ్డాయండి. నాకు 2 ఆడపిల్లలు అండి. అమ్మఒడి పడిందండి. నాకు మా నాన్నగారు లేరండి. మా అమ్మగారు పింఛన్ వస్తుంది. ఇంకేం కావాలండి? ఎవరికన్నా లబ్ధి పొందారు. ఇప్పుడు ఇంకో మాట అండి, పవన్ కళ్యాణ్ ఎవరైనా లబ్ధి పొందారండి? ఆయన ఇంకా ఏం గెలవలేదు కదా. ఇంకెందుకండి? మనకి పెట్టివాడు చూసుకుంటా, పెట్టినోడు చూసుకుంటా. పెట్టివాడు గొప్పవాడా, పెడతానన్నవాడు గొప్పవాడా, పెట్టింతానన్నవాడు గొప్పవాడా? సరే, ఇప్పుడు ఆ పార్టీ కదా ఒక క్వశ్చన్. జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఇవ్వండి, నేను చేస్తానన్నారు. ఛాన్స్ ఇవ్వడం బట్టే కదా చేశాడు కదా. ఈయన కూడా ఒక ఛాన్స్ ఇస్తాను చేస్తాడు. ఏం చేస్తాడు? ఎమ్మెల్యే, సీఎం, పిఎం, ఎమ్మెల్యే 30 తిప్పలు పడుతున్నాడు. ఒక బాబు మోహన్ కామెడీ రవేడు. కామెడీ హీరోయిన్ ఎవరు శారద అయ్యింది. ఇంత అంగమా చేయలేదు కదా, దేశాన్ని తిప్పుకోలేదు కదా. మాకండి ఒక ఈ ముందు నియోజకవర్గంలోని సంక్షేటి వీరభద్ర గారు అయ్యారండి. ఏమన్నారు? రూపాయి లేకుండా అయిపోయారండి ఆయన. ఎలాగా? సింపతి. శాసనసభ కన్నా పంపండి, లేదా కాటి కన్నా పంపండి అన్నాడు. సింపతి వల్ల అయ్యాడండి. రెండో టైంలో వర్మ గారే అండి. 15 సంవత్సరాల నుంచి అండి తెలుగుదేశం నమ్ముకున్నారు. చంద్రబాబు నాయుడు అన్యాయం చేశాడు అన్నాడు. సింపతి మీద అయ్యాడండి, ఉంగరం గుర్తు మీద. ఇప్పుడు అలాగే పవన్ కళ్యాణ్ కూడా 2 చోట్ల ఓడిపోయాను, నన్ను ఇక్కడ గెలిపించేలా చేస్తానంటున్నాడు. భవిష్యత్తు లేదంటున్నాడు, దేవి అంటున్నాడు. మరి రాష్ట్ర పరంగా చంద్రబాబు నాయుడు కూటమితో గెలిచే అవకాశం ఉందా? మళ్ళీ జగన్ గారేనా? చంద్రబాబు నాయుడుతో కూటమి అంటే ఏముందండి? ఒక్కడెళ్ళి 3 గుర్తుకోవడం ఏంటండి? సింహం సింగిల్గానే ఉంటుందండి. అది కూడా గెలుపు కాదండి. ఇప్పుడు నేను 4 వచ్చి మిమ్మల్ని కొట్టేయడం అది పెద్ద గొప్పతనం కాదండి. జగన్మోహన్ రెడ్డి గారు వస్తారండి. జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు పెట్టారు కానీ అభివృద్ధి లేదు. అభివృద్ధి దేనికండి? అభివృద్ధి ఎలాగొస్తుందండి? ఇప్పుడు సొంతంగా ఇప్పుడు మనం అప్పుల్లో ఉన్నాం. ఇప్పుడు మీకు మ్యారేజ్ అయ్యింది, మీ నాన్నగారు మీకు ఒక 10 లక్షలు ఇచ్చి ఏరే కాపురం పెడితే మీరు అభివృద్ధి చెందుతారు.
ఒక 5 లక్షలు అప్పు ఇచ్చి మీకు ఏరే వ్యాపారం పెడితే మీరు ఎక్కడ అభివృద్ధి జరుగుతారు? మీరు వండుకునే తింటారా, వడ్డీలే కడతారా? మోడీ గారు మన అలా చేశాడు. ఒరే మీకు ఎంత తప్పురా పోండ్రా అన్నాడా లేదా? ఆ మోడీ నాడు ఆ యాళ్ళు ఏమన్నాడు మోడీ గారిని, పవన్ కళ్యాణ్ లడ్డూలు ఇచ్చాడు అన్నాడు. 2 లడ్డూలు, పాస్పోర్ట్ లడ్డూలు. ఆ లడ్డూలు తిన్నాక ఎవరు వెళ్ళారు ముందుగాని? పవన్ కళ్యాణ్ వెళ్ళాడు. 2014లో పవన్ కళ్యాణ్ ఏమన్నాడు? చంద్రబాబు నాయుడు మంచోడు అన్నాడు, ఓటు వేయండి అన్నాడు, వేసాం. మళ్ళీ 2019 ఏమన్నాడు? అదే చంద్రబాబు నాయుడు దొంగోడు అన్నాడు, ఒక ఎదవన్నాడు, ఆడికి ఓటు వేయద్దు అన్నాడు. అన్నాడా లేదా? ఇప్పుడు ఏమంటాడు 2024కి? మంచోడు అన్నాడు. ఎవడ మాట నమ్ముతాం? ఆయన మాటలు ఆయనకెళ్ళి నిలకడలేదు. ఉందండి. జగన్మోహన్ రెడ్డి గారు రావాలండి. పవన్ కళ్యాణ్ ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. వంగ గీత గారి పరిపాలన ఎలా ఉందండి? వాళ్ళు బాగుంది కానీ ఇక్కడ మరి పవన్ కళ్యాణ్ బాగుంటుంది, అందరూ పవన్ కళ్యాణ్ వేస్తున్నారు. ఇక్కడ మా వార్డు అయితే పక్క పవన్ కళ్యాణ్ అంటే ఆయనకు ఇది వరకు 2 చోట్ల ఓడిపోయాడు కాబట్టి ఇక్కడ ఒక అవకాశం ఇద్దామని మంచి చేస్తాడని. అదేండి, ఇప్పుడు డబ్బులు మంచి జరుగుతుంది, సెంట్రల్ నుంచి బాగా నిధులు తెప్పిస్తాడని పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేస్తున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి అభ్యర్థులుగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు, ఇరువురిలో ఎవరు ముఖ్యమంత్రి గెలిచారు? అదే తెలియదు మనకి. తెలీదు. మీ అభిప్రాయం చెప్పండి. ఎవరు వస్తే టఫ్ గానే ఉండదు, ఎవరో తెలీదు. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? అది మాకు ఇబ్బందిగానే ఉంది. నచ్చలేదు మాకు ఇది. అంటే చంద్రబాబు నాయుడు గారు కూటమితో వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నాం. ఇక్కడ మాత్రం పవన్ కళ్యాణ్, ఇక్కడైతే పవన్ కళ్యాణ్ వస్తాడు. ఓటు వేసేదాకా మేము అసలు ఎలక్షన్ ఆపండి. మీకు ఓట్లు రాలేదా? ఓటు రాలేదండి. 27లో ఉండేది మాది ఓటు. ఇప్పుడేమో 4వ ఓటు అన్నారు. 4వ ఓటు అయితే సెలవు అంటారు. ఓట్షిప్ ఇవ్వలేదు ఇప్పటికి వచ్చి. ఇప్పుడు పని సెలవు పెట్టుకుని వచ్చాను నేను. ఇప్పుడు మీకు వేళ రేపు ఓటు వచ్చింది దానికి ఎవరికి వేస్తారు ఓటు? ఏమో ఏది ఓటు ఇచ్చేవాడికి వేస్తాను. నాకు ఓటు ఇచ్చేవాడు ఎవడా? పోనీ జగన్ గారి పరిపాలన ఎలా ఉంది? జగన్ పరిపాలన ఎలా ఉంది? ఏ పరిపాలన ఒకలాగే ఆడుతుంది. నాకు పెన్షన్ లేదు, రేషన్ లేదు, ఇల్లు లేదు. నేను ఎక్కడ పని చేసుకుని బతుకుతున్నాను. ఆ చెయ్యితోటి పడేమో అప్పుడు అదృష్టంగా దేవుడు ఏదో కన్నించి ఆ డబ్బులైనా పడాడు. అయ్యారు తీసుకుంటున్నారు. ఇప్పుడు మీ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు గెలిస్తే మీకు చేస్తారు అనుకుంటున్నారు? తప్పకుండా చేస్తాను. ఆయన నాకు చేసాడు అనుకోండి, తప్పకుండా చేస్తాను. ఆయన ఇప్పుడు ఓట్లు నాకు చేతిలో పెడితే ఆయనకే ఇంత ఇంకా 10 మంది 100 మంది కోట్లు లాక్కో తీసుకొస్తాను ఓటుకి. తప్పకుండా వేస్తాను. నా ఓటు కానీ లేకుండా తీసేప్పుడు ఎవరో నాగరాడు అది గ్యారెంటీ అండి. ప్రస్తుతానికి ఊపి అయితే పవన్ కళ్యాణ్ అవుతారనుకుంటున్నారు. అందరూనే అవ్వచ్చు అనుకుంటున్నారు. అలాగే రాష్ట్ర పరంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి గారు అదైతే కొంచెం 2 టఫ్ గానే ఉండొచ్చు. అంటే వీళ్ళు కూటమితో వస్తున్నారు బలంగా, ఏమన్నా ఎదుర్కొనే అవకాశం ఉందా? అదేంటి, కూటమితో ఆయన వస్తున్నారు, మరి పథకాలతో ఈయన ఉన్నాడు. కొంచెం టఫ్ ఫైట్ ఉంది. కొంచెం అయితే ఫైట్ ఉంటది. కానీ ఇక్కడ మాత్రం పక్క పవన్ కళ్యాణ్ రావచ్చు. వంగ గీత గారు కూడా ఇది వరకు కూడా చాలా బాగానే చేశారు. ఆవిడ కూడా ఆవిడ తీసేసే వ్యక్తి ఏం కాదు. అయితే పవన్ కళ్యాణ్ కొంచెం మరి ఒక ఛాన్స్ ఇవ్వాలి కదా. 100% కూడా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు. ఎందుకని మరి ఇప్పుడు వ్యతిరేకత ఇప్పుడు మొదలైంది. వంగ గీత గారు వస్తారు, అటు పక్కన వైఎస్ఆర్సీపీ పార్టీ యొక్క గుర్తు అని, మరి ఇటువంటి పోటీలో గెలిచే అవకాశం ఉందంటారా? అలాగని వ్యతిరేకత ఏమీ లేదండి. ఇక్కడ అభిమానం కూడా ఎక్కువైపోద్దండి. మా పిఠాపురం ఇప్పుడు ఈ 3 రోజులు బట్టి నుంచి లేకపోతే ఈ 10 రోజులు బట్టి నుంచి మామూలుగా లక్షలు జల్లేసినా సరే అండి పవన్ కళ్యాణ్ గారు వస్తారండి. పవన్ కళ్యాణ్ గారు వస్తారు సూటిగా. రాష్ట్ర పరంగా చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మరో పక్క, చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క, ఈ ఊరిలో ఎవరు ముఖ్యమంత్రిగా గెలిచే అవకాశం? కూటమే గెలుస్తుందండి. కూటమి గెలుస్తుంది. 150 సీట్లు గెలిచినటువంటి వ్యక్తిని కూటమి ఢీ కొట్టగలదా? 100 గొడ్లు తిన్నా రాంబొందే ఒకసారి పడిపోద్దండి గాలివానకి. 150 సీట్లు ఏముందండి? ప్రజలు వ్యతిరేకత అండి. ప్రజలు నరకయాతన పడుతుంటే ఏం చేస్తారండి? రోడ్లు తిరగలేదు. ఏమున్నాయండి? ఇక్కడ దూళ్ళ సంతలోకి వచ్చిన దూళ్ళ వ్యాపారం చేసి వాళ్ళు జాబులు లేక వాళ్ళు వాళ్ళ నాన్నలు కూడా వాళ్ళ బాబులు పొలవమని రూపాయలు ఎట్టి ఆ సంతల్లోనంట రూపాయి తలకొక రూపాయి సంపాదించుకుని ఆ కొడుకుని చదివించుకున్నారు మొన్నటిదాకా. ఏంటి జాబులు వస్తాయేమో అని. ఇప్పుడు జాబులు లేక దూళ్ళు కూడా ఈడ్చుకోవడానికి తీసుకొచ్చుకుంటున్నారండి. మరి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు ఇస్తున్నారు. ఎవరికి కావాలండి సంక్షేమ పథకాలు? ఉపయోగపడాలి కదండి, ఉపయోగపడాలి కదా. ఇప్పుడు సంక్షేమ పథకాల కంటే వీళ్ళకి జాబులు ఇచ్చారు అనుకోండి, ఇవాళ ఇల్లు అంతనే పోషిస్తాడండి ఒక 2 కొడుకులు ఉంటేనే. అమ్మఒడి ఇవన్నీ, అమ్మఒడి ఏముందండి? అమ్మఒడి ఇచ్చారు బాగానే ఉంది. ఇప్పుడు మనకి డెవలప్మెంట్ కావాలండి. ఎందుకని అమ్మఒడి తెచ్చుకున్నాను, నాన్న ఒడి తెచ్చుకున్నాను, నెలకు 3000 వచ్చింది. ఎందుకండి బాబు? మాకు డెవలప్మెంట్ ఉంటే మాకు కావాలి తప్పగానే. ఎప్పటి నుంచో పిఠాపురం ఆ 10 సంవత్సరాల నుంచి మా సంత ఇలాగే ఉందండి.
ఈ సంతలో మట్టి వేసి కూడా ఉండదు, ఇంకో చేసి కూడా ఉండదు, ఏ చేసి కూడా ఉండదు. ఆ వర్షం వచ్చినప్పుడు చూడాలండి మహాసముద్రం అయిపోద్ది ఇంట్లోనే. ఆ గేదె కూడా కాపాడుతుంది ఈ నీటిలోనే. నుంచోడానికేమో వచ్చిన రైతులు కూడా గాలివాన వస్తుంటే పారిపోతుంటారు పాపం. సంతకాయ వచ్చిన బేరగాళ్ళు బోళ్ళని రూపాయలు పెట్టుకుని వ్యాన్లు అద్దెలు పెట్టుకుని దొరికొస్తారు ఇక్కడ దాకానే. రైతులు నిలబడదు, మేమేం చేస్తామండి వర్షాకాలం. వాళ్ళు మామూలుగా రైతులు పోతుంటే మళ్ళీ మేము వెనక పోవడానికి ఆటో అద్దెలు ఇవ్వడం సరిపోద్దండి. వారం రోజులు మేము దొరికొస్తాం ఇక్కడికి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంక్షేమ పథకాలు ఏదైతే వ్యతిరేకించారో జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో అయ్యే సంక్షేమ పథకాలు నేను ఇస్తాను, కానీ వాళ్ళు 3000 ఇస్తే నేను 4000 ఇస్తాను అన్నారు. అలాగే అభివృద్ధి కూడా చేస్తాను అన్నారు. అది జరిగే పనేనా అంటారు? ఇంటికి జరగదండి. కేంద్రం మోడీ కేంద్రం, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు వ్యక్తులు ఉంటే జరగదండి. ఇప్పుడు ఇదే మాట కేంద్రంలో మోడీ గారు రాలేదనుకోండి, చంద్రబాబు నాయుడు గారు చేసి చూపించగలరా? అండి ఇంటికి అంత దొన్న లేకుండా హామీ ఎవరు కదండి. మరి జగన్ గారు చాలా హామీలు ఇచ్చారు కదండి. మరి జగన్ గారు చేసేస్తే బాగానే ఉంది కదండి. 151 సీట్లు వచ్చాయి కదా అని ఇరిగిపోయారు కదండి. మరి ఇరిగిపోయిన వాళ్ళు అందరూ ఇప్పుడు తిరుగుబాటు ఎందుకు వచ్చేసిందండి. మరి అయ్యాలా కూడా నేను సంక్షేమాలు తెచ్చేస్తాను, మరి అవి చేసే 5 సంవత్సరాల బట్టి నుంచి ఎక్కడున్న రోడ్లు అక్కడ ఉన్నాయి కదండి. ఎక్కడున్న రోడ్లు అక్కడే, ఎక్కడ ఉన్న బొక్కలు అక్కడ ఉన్నాయి. ఆ రోడ్లో పడిపోయి చచ్చిపోయారు. అలా దానికి తిరగలేదు, వరవలేదు. ఇప్పుడు నిజంగా అంత పరిపాలన 151 సీటు బాగుంటేని ఈ ఆల పరిగెట్టడం ఎందుకండి, అంత పరుగులెట్టక్కర్లేదు కదండి. ఆయన రాజాలాగా అక్కడ కూర్చోవాలి, ఇక్కడ మామూలుగా మళ్ళీ గెలిపించేసినాం. అప్పుడు అంత తిరుగుబాటు గురించే కదండి, ఏ ఊరు కా ఊరే పరుగులెడుతున్నారు. ఇప్పుడు మరి అంత తిరుగుబాటు లేకపోతే పరిగెట్టక్కర్లేదు కదండి. కూటమి రావాలంటే ఆ కూటమి కంపల్సరీగానే 100% కూటమి వస్తుందండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నేను మంచి చేస్తాను ఓటేయండి, అలా గడప గడపకి పథకం వస్తేనే లబ్ధి పొందుతాను ఓటేయండి, ఇంకోటి నేను మద్యపాన నిషేధం చేస్తాను ఓటు అడగడానికి వస్తాను చేశారండి. 100 రూపాయలకి ఆయన 230 రూపాయలు చేసేసాడు కాయ. మద్యపానం చాలా బాగా చేసాడు, అందరూ అడగండి. 100 రూపాయలకి ఆయన 230 చేశాడు మహానుభావుడు. ఓ 250 వచ్చి బిల్లు మామూలుగా 1000 రూపాయలు వచ్చింది. ఒక చంద్రబాబు ఉన్నప్పుడు 400 ఉండి సిలిండర్ బండ 1200 కూడా చేసాడు. చాలా బాగా చేశాడు, తప్పే ఉంది, బాగా చేశాడు. సత్తా తీరు చేసినట్టు కదా ప్రజలు వ్యతిరేకం వేరు. లేకపోతే 150 సీటు ఉంటే రాజ్యాలకు అక్కడ కూర్చుని మళ్ళీ నేను ఎగ్గెత్తానని మళ్ళీ మామూలుగా లేదా పిఠాపురానికి ఎక్కడెక్కడ నుంచో 10 మంది మాపడం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ నిలబడ్డాడు, మరి అంత భయం లేనోడు నాకెందుకని వదిలేపోయా 10 మందిని లాల పంపుతున్నాను, లా మూల నుంచి ఈళ్ళ పంపుతున్నాను, ఈ మూల నుంచి లటే మూల నుంచి లాల పంపుతున్నాను, అంతమందిని పంపడం ఎందుకండి, అంత భయం. మరి నెగ్గెత్తానన్నవాడు పంపడం మానేలేపోడా. ఎవరో జబర్దస్త్ వాళ్ళు వాళ్ళ అభిమానికి వాళ్ళు వస్తున్నారు, ఎక్కడో హైదరాబాద్ నుంచి, గుంటూరు నుంచి, ఎక్కడెక్కడోళ్ళు. రెండోది కూడా మా పిఠాపురం కూడా ఒకప్పుడు మేము ఏ ఊరన్నా వెళ్ళినా సరే పిఠాపురం అని చెప్తే తెలదామని కాకినాడ అని చెప్పేవాళ్ళు అండి. ఈ ఏళ్ళ మేము గర్వంగా కూడా మా పిఠాపురం చెప్పుకుంటున్నాం అండి. ఏపీ అంతానండి, ఒక హైదరాబాద్ లో కాదండి, ఈ ఏపీ ఆంధ్రప్రదేశ్ అంతా కూడా మాది పిఠాపురం చక్కగా చెప్పుకుంటున్నాం. నేషనల్ మీడియా వరకు వెళ్ళింది కదా మీ పిఠాపురం? ఏంటి నేషనల్ మీడియా వరకు కూడా వెళ్ళింది కదండి. ఆయన వల్ల వెళ్ళిందండి. మాకు డెవలప్ కూడా ఉంటది. మాకు ఇక్కడ ఎన్ని గుళ్ళు అండి, పిఠాపురం కాశీ తర్వాత కాశీ లాంటిది ఇది. దత్తాత్రేయుడు ఎక్కడెక్కడ నుంచి వస్తారండి ఇక్కడికి. కూటమి రావాలి, కూటమి 100% కూటమి వస్తుందండి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి ఇక్కడ కొన్ని చర్యలు జరుగుతున్నాయి, కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయం ఉంది. బయటకు కూడా న్యూస్ అలా వస్తుంది. మొన్ననే వర్మ గారు కూడా పోలీసు ఆధీనంలో పట్టుకోవడం జరిగింది ఒక వ్యాన్. ఈవీఎం మిషన్లు ఇలా అవుతున్నాయని, డబ్బులు కూడా ఇలా పంచుతున్నారు ఎక్కువ కుట్రలు జరుగుతున్నాయని అనిపిస్తుంది. ఆయన ఎంతవరకు కరెక్ట్, నిజంగా అలా జరుగుతున్నాయి ఇక్కడ అటువంటి వికృతి చేస్తారు? నిన్న కాక మొన్నే ఒక 1200 కేసులు, అంటే సుమారు ₹1 కోటి మద్యం బాటిల్, లిక్కర్ బాటిల్ దొరికాయండి. అంటే ఇది ప్రజల్ని మభ్యపెట్టి ఓట్ బ్యాంక్ గా మార్చుకోవాలనే ఒక ఆలోచనతో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ఇక్కడ అవన్నీ కూడా దొరికినటువంటి మద్యం బాటిల్ అన్ని కూడా వైసీపీ నాయకుల ఇళ్లలో దొరికాయి. దాన్ని మీడియాకి ఇవ్వడానికి కూడా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ అయితే చాలా ఇబ్బంది పడింది. కానీ తప్పనిసరి పరిస్థితిలో వాళ్ళు మీడియాకి వెల్లడించడం జరిగింది. అది దొరికినటువంటి వాళ్ళ మీద కూడా కేసులు కట్టారో లేదో కూడా ఇప్పటికి వచ్చి ఎవరికి కూడా తెలియదు. అయితే గతంలో ఈవీఎం మిషన్ లో ఈ క్యాంపెయిన్ సంబంధించినటువంటి మెటీరియల్ కూడా ఎటువంటి బిల్లులు లేకుండా వీళ్ళు ఇక్కడికి తరలించడమే కాకుండా లక్షల కోట్లు ఈ రోజు ఇక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించాలని చెప్పి ఒక భ్రమలో ఉన్నారు. వాళ్ళ యొక్క భ్రాంతి అని చెప్పాలి. ఎందుకంటే వాళ్ళ పిచ్చి పరాకాష్ఠ చేరింది. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఆల్రెడీ గెలిచేశారు. ఆయన భారీ మెజార్టీ కోసం ఈ రోజు ఈ ప్రయత్నాలు, ఈ క్యాంపెయిన్లు జరుగుతున్నాయి. ఎవరైనా సినీ గ్లామర్ తోటి ఎవరు వచ్చినా
బయట నుంచి బుల్లితెర హీరోయిన్లు హీరోలు చాలా మంది వస్తున్నారు. ఎవరు వచ్చినా సరే ఇక్కడ ప్రజలు మాత్రం ఆల్రెడీ ఫిక్స్ అయిపోయారు. వాళ్ళందరూ కూడా ఒకటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి 50,000 పైన లక్ష దగ్గర మెజార్టీ తోటి పవన్ కళ్యాణ్ గారు గెలవడం జరుగుతుంది. వీళ్ళు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ఎన్ని మ్యాజిక్లు చేసినా సరే ప్రజలు మాత్రం ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా చేసి అసెంబ్లీకి పంపించాలి, ఆయన అసెంబ్లీ హీరోగా చూడాలని చెప్పి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు. ఇది తథ్యం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. సీఎం క్యాండిడేట్ గా గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉండంటే నారా చంద్రబాబు. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న ప్రభుత్వం చూసుకుంటే అభివృద్ధి అనేది ఉంది, కానీ 2% విద్యా దీవెన ఆరోగ్యశ్రీ పథకంలో 2 వాటిలోనే జగన్మోహన్ రెడ్డి గారు ఆ 2 వాటిలకే న్యాయం చేశారు. మిగతా దేంట్లకి న్యాయం చేయలేదు. ఒకవైపు చూసుకుంటే రోడ్లు కానీ పారిశ్రామికంగా మనకి ఎటువంటి కంపెనీలు కానీ ఎవరికి అభివృద్ధి లేదు. జాబులు రాలేదు విద్యార్థులకి. చాలా విద్యార్థులు ఇప్పుడు బ్యాక్ పడిపోయి చాలా మంది ఉన్నారు. డిగ్రీలు అయిపోయి బీటెక్లు అయిపోయి ఇట్లా వలస వెళ్ళిపోతున్నారు. ముంబై కానీ హైదరాబాద్ కానీ అక్కడ బతుకుతున్నారు 10,000కి 15,000కి. ఎటువంటి విద్యార్థికి న్యాయం జరగలేదు. నెక్స్ట్ చేసిన అభివృద్ధులు అంటే 2 జగన్మోహన్ రెడ్డి గారు. విద్యార్థులకి వసతి ఉన్న, నెక్స్ట్ ఆరోగ్యం, అంతే. ఆ 2 తప్ప ఇంకేం చేయలేదు. మళ్ళీ నెక్స్ట్ మహిళలకి 40 సంవత్సరాలు నిన్నోళ్ళకి 15,000 అనవసరం అన్నారు. వేస్ట్. అది వేస్ట్ డబ్బు చేశారు. 11,000 కోట్లు తెచ్చిన అప్పు అది అంతా వృధాగానే చేశారు. అభివృద్ధి అంటే ఏమి లేదు. ఒక 10 ఏళ్ళు వెనక్కి వెళ్ళినట్టేనా? 10 ఏళ్ళు కదండి, 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయినట్టే. ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు నెగ్గిన ప్రభుత్వం మళ్ళీ స్టార్ట్ చేసినా కూడా అంత అభివృద్ధి చేయడానికి చాలా కష్టపడుతుంది. ఒక 2-3 సంవత్సరాలు 3 సంవత్సరాలు కష్టపడాలి. మళ్ళీ 10 సంవత్సరాలు మనకు అభివృద్ధి రావాలి, ప్రతి ఒక్కరూ బాగుండాలి, ఇక్కడ ఉద్యోగాలు రావాలి, కంపెనీలు రావాలంటే దగ్గర ఒక 8 సంవత్సరాలు పడుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి విషయానికి వస్తే 2014లో జనసేన పార్టీ పెట్టి పొత్తులో భాగంగా కలిసిపోవడం జరిగింది. అదే 2019లో ఆయన ఏకంగా సింగిల్ గా పోటీ చేయడం జరిగింది. నిలబెట్టిన ప్రతి ఒక్కరు ఓడిపోగా ఆయన ఓడిపోగా ఇప్పుడు మళ్ళీ పొత్తులో భాగంగా 23 సీట్లకి అంకితం అయ్యారు. అంటే 2019 గత ఎన్నికల్లో చూసుకుంటే ఆయన ప్రజాదరణ తక్కువే, 2024 వచ్చిన ప్రజాదరణ ఎక్కువైంది. ఆయన ఒక్కడిగా పోటీ చేసినా గెలిచే అవకాశం ఉంది. మాక్సిమం ఒక 30 సీట్లన్నీ గెలిపించుకునే అవకాశం ఉంది. అటువంటి వ్యక్తి 23 సీట్లు అంకితం అవడానికి కారణం ఏంటి? ఒకవేళ 23 సీట్లు అంకితం అయినటువంటి వ్యక్తిని మీరు ఎంతవరకు సపోర్ట్ చేస్తారు? ఆయన ఇక్కడ ఈ నియోజకవర్గంలో, సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో నిలబడుతున్నాడు. అటువంటి వ్యక్తిని అంతలా ఆదరిస్తారు, గెలిపించరు? ఆయన గెలిచే అవకాశం ఉందా? మంచి పాయింట్ అడిగానే. ఇప్పుడు ప్రజలకి మనం 3 కోట్లు ఇచ్చినా 4 కోట్లు ఇచ్చినా అభివృద్ధి లేదంటారు. ఇంకా అభివృద్ధి కావాలంటారు. అటువంటిది పవన్ కళ్యాణ్ గారు 23 సీట్లకి అంకితం అవ్వారంటే ప్రజలకు ఏదోటి చెయ్యాలి, జనాలకు ఏదోటి చేయాలని. ఇప్పుడు ఎంత చదువుకున్నా ఉండన్నా ఎమ్మెల్యే సీట్ కింద కూర్చోబెట్టామనుకో ఈ జనాలు నగ్గనీరు. ఎప్పుడు కులానికి డబ్బుకి అంకితం అయిపోతారు. అటువంటి నాయకుడు మన పవన్ కళ్యాణ్ గారు ఎటువంటిది ఆశించకుండానే చెయ్యాలంటే ఎవరు ముందుకు తీసుకురానివారు. అతను కులం ప్రకారంగానే డబ్బు ప్రకారం అతని దగ్గర డబ్బు లేదు, కానీ ప్రజలకు ఏదో మంచి చేయాలంటే అతను పొత్తును కావాలి. 23 సీట్లతో నెగ్గి అతనికి ఉప ముఖ్యమంత్రి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. నెక్స్ట్ పార్లమెంట్కి వెళ్ళాలి. మన కష్టాలు మొత్తం అన్ని తెలుసుకుని మనకి పిఠాపురం నియోజకవర్గం కాదు మన ఆంధ్ర మొత్తం అన్నట్లకి న్యాయం చేయాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పే మాట ఏంటంటే తరం అనేది మారుతూ ఉంటుంది. ఇప్పుడు కొత్త జనరేషన్ యూత్ అనేది కొత్త ఉంది. యూత్ అనేది ఏ డిసిషన్ తీసుకున్నా కానీ నెక్స్ట్ తరానికి ఉపయోగపడేలా ఉంటుంది. ఆయన కరెక్ట్గా యూత్ని టార్గెట్ చేసి మీరు సరైన నిర్ణయం తీసుకోండి, గెలిపించుకోండి, మీ భవిష్యత్తు బాగుంటే నెక్స్ట్ తరం బాగుంటుంది అని చెప్తారు. ఆ యూత్ మీద ఆయన చూపించే ఆ ప్రభావం, మోటివేషన్ ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఆయన ఎన్నికల ప్రభావం యూత్ మీద ప్రభావితం చేసే విధంగా ఉంటుందా? ఇప్పుడు యూత్ అంటే నేను డిగ్రీ చేశానన్నా, 2023లో డిగ్రీ కంప్లీట్ అయిపోయింది. 1 సంవత్సరం ఖాళీగా ఉన్నాను. అంటే నేను వెళ్ళాను కానీ ఎక్కడ చూసినా నాకు తగ్గట్టు ఉద్యోగాలు లేవు. ప్రతి ఒక్కరు డబ్బుకి ఈ బీటెక్ చేసిన వాళ్ళు మొత్తం ఉన్నట్లకి, ఈ డిగ్రీ చేసిన వాళ్ళు మొత్తం ఉన్నట్లకి జాబు ఏంటంటే జాబ్ మేళాలు పెట్టి ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఇచ్చేసారు. మిగతా విద్యార్థులు అలా ఉండరు. ఇప్పుడు మా ఆంధ్రాలోనే కంపెనీలు ఉన్నాయనుకో హైదరాబాద్ వెళ్ళవలసిన అవసరం లేదు కదా, ఎక్కడే చేసుకుంటాను కదా జాబులు. దాని గురించి నెక్స్ట్ రెండోది ఏంటంటే యూత్కి ఎందుకు ఫోకస్ చేశారంటే ప్రతి ఒక్కడుని విద్యార్థులు ఇప్పుడు చాలామంది చదువుకున్న వాళ్ళే ఉన్నారు, లేని వాళ్ళు అంటే ఎవరు లేరు. వాళ్ళు పైకి రావాలి, అభివృద్ధి చెందాలి,
ఇప్పుడు విద్యార్థులు అభివృద్ధి చెందితేనే మన ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతుంది. తర్వాత కంపెనీల్లో ప్రతి ఒక్కరికి అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆఖరిగా ఒక మాట, పవన్ కళ్యాణ్ గారు టీడీపీ పార్టీతో పొత్తులో భాగంగా ఆయన నిలబడడం జరిగింది. ఆయన భీమవరంలో పోటీ చేశాడు, గాజువాకలోనే పోటీ చేశాడు గత ఎన్నికల్లో. ఆయనకి రాష్ట్రం అంతా అభిమానులు ఉన్నారు, అంత అభిమానులు ఉన్నారు. ప్రతి పెట్టిన సభకి ప్రజాదరణ వస్తుంది, కానీ ఓట్లయితే ఎవరు వేయలేదు. అటువంటి వ్యక్తి పిఠాపురం నియోజకవర్గం ఎంచుకున్నాడు. అప్పుడు ఓట్లైన వాళ్ళు ఇప్పుడు ఆయన ఎలా ఆదరిస్తారు? ఆయన గెలిపించుకునే అవకాశం ఉందంటారా? ఇప్పుడు జనాలు చాలా మంది తెలుసుకున్నారన్న. ఎందుకంటే మన పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓటింగ్ సామాజిక వర్గం ఎక్కువ. నెక్స్ట్ భీమవరంలో అక్కడ గల్లేదంటే వాళ్ళు గెలిపించుకోలేదు. ఇక్కడ ప్రతి ఒక్కరు వన్ సైడ్ అయిపోయారు. నెక్స్ట్ అతనే గ్లాస్ మీద ఓటేసి ప్రతి ఒక్కరు నెగ్గించుకుంటారు. ఆయన వ్యక్తిత్వం తెలుసుకోలేకపోయారు, ఇప్పుడు తెలుసుకున్నారని అర్థం. వ్యక్తిత్వం కాదన్న, అక్కడ మెయిన్ ఏంటంటే రాజకీయం జరిగింది. భీమవరంలో పొలిటికల్ గేమ్ ఆడేశారు. ఇక్కడ అటువంటి పొలిటికల్ గేమ్ ఆడే అంత సీన్ ఏమి లేదు. ప్రతి ఒక్కరు అతని వ్యక్తిత్వం తెలుసుకున్నారు, అతను ఏటో తెలుసుకున్నారు, అతను పవర్ ఏటో తెలుసుకున్నారు, క్యాబిలిటీ తెలుసుకున్నారు, స్ట్రెంత్ ఏదో తెలుసుకున్నారు. అందుకని ప్రతి ఒక్కరు అతనికి ఓటేస్తారు, నెగ్గుతారు అనే కొన్ని మీడియా వార్తల ప్రకారం చూసుకుంటే ఇక్కడ ఆయన మీద కుట్ర జరుగుతుంది. ఆయన ఎంతవరకైనా ఓడించడానికి ఒక ఆడదాని చేతులు ఓడించాలని పెద్ద ఎత్తున కుట్రలు జరుగుతున్నాయని అభిప్రాయాలు పడుతున్నాయి. ఎంతవరకు నిజం? అలా జరిగితే ఆయన ఓడించే అవకాశం? అటువంటిది ఓడించి అంత పరిస్థితి ఏం లేదన్న. వంగగీత కూడా ప్రజారాజ్యంలో నెగ్గారు. పిఠాపురం నియోజకవర్గంలో చాలా అభివృద్ధి చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లేకపోతే వంగగీత గారు నెగ్గుతుంది. కానీ అటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి మీద పోటీ చేస్తున్నారంటే ఆవిడకి కూడా భయం ఉంది, నేను ఓడిపోతున్నానని. పైన క్యాడర్ ఏం చెప్పాలో అది చేయాలి కాబట్టి ఆవిడ జగన్ గారు ఏం చెప్పాలో అతను ఏం చెప్పిందో చెయ్యాలి కాబట్టి తప్పనిసరిగా ఆవిడ చేస్తుంది. అంతే, ఆవిడకి ఇంట్రెస్ట్ లేదు ఒక వ్యక్తి మీద పోటీ చేయాలని. ఎందుకంటే ఆవిడ కోపలే, ఇతను కోపలే. అది కాకుండా ఒకే పార్టీ నుంచి అన్నగారు ఇచ్చిన పార్టీలో టికెట్ తీసుకుందాం. నెక్స్ట్ రెండోది ఏంటంటే ఆవిడకి పవన్ కళ్యాణ్ గారు అంటే ఇష్టమే, కానీ క్యాడర్ చెప్పింది కాబట్టి చేస్తున్నారు అంతే. తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ గారు మెజార్టీతో నెగ్గుతారన్న. మెజార్టీ అంటే 1,00,000 రాదు కానీ ఒక 50,000 దాడుతుంది అన్న.